హాయ్ అండి, శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము. మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు నేనైతే అనకాపల్లి BRT నగర్ లో శ్రీ నల్లమారమ్మ అమ్మవారి వార్షిక జాతర సందర్భంగా నేనైతే ఇక్కడికైతే రావడం జరిగింది. అలాగే మా బామ్మర్దల ఇంటికైతే ఈ ఫంక్షన్ కి అయితే రావడం జరిగింది. అలాగే ఈ యొక్క వార్షిక జాతర నేనైతే చూశాను, అలాగే మీకు చూపిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే జరుగుతుంది. మరి ఈ వీడియోకు సంబంధించిన పూర్తి అంటే జాతర అంతా కూడా చూద్దాం రండి. కట్ చేసి ప్రజెంట్ ఉత్సవ కమిటీ మేము గత 40 సంవత్సరాలుగా ఈ యొక్క నల్లమారమ్మ ఉత్సవం జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం అలా డెవలప్ అవుతూ ఈ యొక్క కార్యక్రమము చాలా ఈ చుట్టుపక్కల 10 గ్రామాలు కలిసి ప్రతి ఫిబ్రవరిలో ఈ పండుగ జరుపుకుంటున్నామండి. ఉత్సవ కమిటీ కొత్తగా వేసి ఈ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా గ్రామాన్ని అలాగా కాపాడుతూ మేము ఎక్కడికి వెళ్ళినా ఏ విషయానికి వెళ్ళి సరే అమ్మవారికి మొక్కుకుంటూ బయటికి వెళ్తే తిరిగి మళ్ళీ ఇంటికి క్షేమంగా వచ్చి చేరుతామని మాకు నమ్మకం అండి. ఇప్పటికి అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మా గ్రామ పెద్దలందరూ కూడా ఇప్పుడు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తుంటారు. అలాగే ఈ యొక్క ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులుగా పెంటా కృష్ణ గారు, అధ్యక్షులుగా MD జిలాని గారు, అలాగే సెక్రటరీగా నేను, క్యాషియర్గా అయితారాము గారు మరియు మా గ్రామ సభ్యులు మహిళలు అందరూ కూడా ఈ యొక్క ఉత్సవానికి ఎప్పుడు కూడా మాకు సపోర్ట్ చేస్తూ ఈ అమ్మవారి ఉత్సవాన్ని చాలా దిగ్విజయంగా ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటున్నామండి. ఈ ఉత్సవానికి మాకు పూర్వం మా యొక్క గ్రామ పెద్దలుగా ఉండే ఈ అమ్మవారిని ఇక్కడికి తీసుకొచ్చింది అయితే మా అన్నయ్య గారండి, చనిపోయారు, వారాది గంగరాజు గారని, అలాగే ఆయన తోటి జీవరత్న గారని, అలాగే వారాది దాలయ్య గారని, అలాగే కోన నాగరాజు గారని ఇలాంటి పెద్దలు ఉన్నారు. వీళ్ళు తీసుకొచ్చిన ఈ యొక్క ఉత్సవాన్ని మొల్లి పెంటయ్య గారు, మురి తాతర గారు, అలాగే వార చిన్నప్పర గారు ఇలాంటి పెద్దలందరూ కలిపి ఈ యొక్క పండుగని అలాగే అంచెలంచెలుగా తీసుకొచ్చి మాకు అప్పచెప్పడం జరిగిందండి. ఈ ప్రతి సంవత్సరం కూడా అలాగే మేము ఒక 5,000 రూపాయల లైటింగ్ తో ఏర్పాటు చేసిన పండుగ ఈ రోజు 3 లక్షలండి లైటింగ్. అలాగే మేము మామూలుగా రోడ్ల మీద సినిమాలు వేసుకుంటూ అలాగే బుర్రకథలో పెట్టుకుంటూ ఉన్న ప్రోగ్రాం ఈ రోజు 3 లక్షలు 4 లక్షలు డ్యాన్స్ ప్రోగ్రాంలు పెట్టుకోవడం ఇంతవరకు ఈ యొక్క అమ్మవారి పండుగని ఇంత దిగ్విజయంగా మాకు అందించినటువంటి పెద్దలందరికీ కూడా మాకు కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ ఊరిలో ఈ అమ్మవారి 2 దేవాలయములు అయితే ఉన్నాయి. ఒకటి రామాపురంలో ఒక అమ్మవారి దేవాలయం ఉంది, రెండవది BRT నగర్లో ఒక దేవాలయం ఉంది. 2 కూడా నల్లమారమ్మ అమ్మవారి దేవాలయంలే.
ఈ 2 దేవాలయాలు కూడా జాతర సందర్భంగా ప్రత్యేకించి పువ్వులతో అలంకరించారు. పండగ సందర్భంగా తెల్లవారుజాము నుంచి కూడా ఇక్కడ ప్రత్యేకించి భక్తులైతే ఒక క్యూ పద్ధతిలో దర్శనాలు అయితే చేసుకుంటున్నారు. భక్తులు కూడా అధిక సంఖ్యలో భక్తులైతే వచ్చి ఈ అమ్మవారిని పసుపు కుంకాలు అలాగే చీర సమర్పించి తీర్థప్రసాదాలు కూడా తీసుకుంటున్నారు. ఈ దేవాలయంలో ప్రధాన అర్చకులు వచ్చిన భక్తులకు వాళ్ళ పేర్లతో గోత్రనామాలతో ప్రత్యేక పూజలు అభిషేకాలు కూడా చేస్తున్నారు. మరి కొంతమంది భక్తులతో పాటు కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఈ యొక్క దేవాలయానికి వచ్చి
అమ్మవారి దర్శనం చేసుకొని ప్రత్యేకంగా అర్చకులు వాళ్ళ పేరు మీద గోత్రాల నామాలతో అభిషేకాలు చేసి వచ్చిన రాజకీయ నాయకులకు ప్రసాదము అందజేశారు. అలాగే చిన్న చిన్న చిరు సత్కారాలు సన్మానాలు కూడా కమిటీ సభ్యులు చేశారు. ఈ యొక్క సంబరానికి దాడి రత్నాకర్ గారు స్వయంగా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఈ యొక్క అమ్మవారి జాతర సందర్భంగా రామాపురం అలాగే బిఆర్టీ నగర్లో అన్ని వీధుల్లో కూడా ప్రత్యేకించి విద్యుత్తు దీపాలతో అలంకరించారు. రాత్రి 7 గంటల నుంచి ప్రత్యేకించి కొన్ని స్టేజ్ ప్రోగ్రామ్స్ అలాగే కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఘనంగా జరిగినవి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు.